సో ఫ్రెండ్స్ ఫైనల్లీ రియల్మీ GT6 ఇస్ హియర్. GT60 ఉంది చూసారా, దాని అన్న ఇది. సో ఇది వచ్చేటప్పటికే మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 తో రావడం జరుగుతుంది. అండ్ ఈవెన్ దీంట్లో ఉండేటువంటి ప్రైమరీ సెన్సార్ ని కూడా కంపేర్డ్ టు 6T కన్నా గానీ అప్గ్రేడ్ గా మన ముందు తీసుకొచ్చారు. ఇప్పుడే ఒక న్యూస్ అయితే తెలిసింది, వినంగానే నేనైతే ఆపుకోలేక అండ్ ఈ వీడియో క్లిప్ ని కూడా ఆ వీడియోలోనే అంటే మెయిన్ వీడియోలోనే ఇంక్లూడ్ చేద్దాం అన్న ఉద్దేశంతో నేను మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఈ ప్రైస్ వినంగానే నేనైతే షాక్ అయిపోయాను, ఎందుకంటే అంత అగ్రెసివ్ ప్రైసింగ్ గా దీని ముందు తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ మనం ఒక ఫ్లాగ్షిప్ కిల్లర్ అని అనుకోవచ్చు. దీంట్లో బేస్ వేరియంట్ ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే హై ఎండ్ వేరియంట్ 16+ 512GB వేరియంట్. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీనిలో బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 8+ 256GB మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని వీళ్ళు జస్ట్ కేవలం 35,999 రూపాయలకి కార్డ్ ఆఫర్స్ తో ఇంక్లూడింగ్ లాంచ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ క్రేజీ. ముఖ్యంగా చెప్పాలంటే ఒక మంచి కెమెరా సెగ్మెంట్ మొబైల్ ఫోన్ తో పాటు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మొబైల్ ఫోన్ మీరు చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఎనీవే వీడియోని చూసేయండి. సో రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది, GT60 అని చెప్పి రియల్మీ. ఏఐ అంటే ఏఐ కూడా ఎందుకు వాడారు ఏంటి అనేది కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్ తో పాటు టాప్ దీనికి సంబంధించిన బాక్స్ కంటెంట్స్ అండ్ యాజ్ యూజువల్ ఇక్కడ ప్రైస్ అయితే కొట్టేశారు, బట్ దీని ప్రైసింగ్ నేను మీకు చెప్తాను. ఇక బ్యాక్ సైడ్ మీరు చూసారంటే దీనికి సంబంధించిన హైలైట్ స్పెసిఫికేషన్స్ లైక్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 చిప్ సెట్ తో రావడం జరుగుతుంది. 6000 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ తో పాటు సోనీ లిటియా 808 సెన్సార్, ముఖ్యంగా లో లైట్ ఫోటోగ్రఫీ శాంపిల్స్ అయితే క్రేజీగా ఉన్నాయి. అండ్ దీంట్లో మనకి 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 120 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు పంపించిన వేరియంట్ 16GB అండ్ 512GB వేరియంట్. ఆలస్యం చేయకుండా బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ కంటెంట్స్ ఏవేంటి అనేది ఒక లుక్ వేసేద్దాం ఫాస్ట్ గా. సో యాజ్ యూజువల్ గా మనకు ఒక కాటన్ బాక్స్, ఆఫ్ కోర్స్ దీనిలో ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే. కలర్ కోఆర్డినేషన్ కాకుండా ఇది వచ్చేటప్పటికే గ్రే కలర్ ఫినిష్ లో ఉన్నటువంటి ఒక సిలికాన్ కేస్, కొంత పేపర్ వర్క్, సిమ్ కార్డ్ టూల్ తో పాటు డివైస్ ని మనం తర్వాత చూద్దాం. ఇంకా బాక్స్ లోపల కాంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ 120 watts కి సంబంధించినటువంటి సూపర్ వుక్ ఛార్జర్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు టైప్ సి కేబుల్ ని ప్రొవైడ్ చేశారు. అంతే. సో వీటన్నిటి పక్కకు పెట్టేసేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ చూద్దాం. సో ఫైనలీ హియర్ ఇస్ ద డివైస్. డిజైన్ లో మీకు కొత్తగా ఏముండదు, ఆల్రెడీ ఒకవేళ మీరు కనుక రియల్మీ 6T చూసారన్నారు అన్నట్లయితే కనుక సేమ్ డిజైన్ మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ కలర్స్ కూడా మనకి సేమ్ గా రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫిజికల్ ఓవర్ చూసారు అన్నట్లయితే కనుక బ్యాక్ సైడ్ గ్లాస్ రావడం జరుగుతుంది. సైడ్ అంతా కూడా మీకు పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మన ముందు తీసుకుని రావడం జరుగుతుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ని ప్రొటెక్ట్ చేశారు. ఫోన్ ఎప్పుడైనా పొరపాటు ఇట్లా చేజారి కింద పడ్డా కానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువే. లాంగ్ సైడ్ విత్ ఇది IP65 వాటర్ రేటింగ్ తో మనకి రావడం జరుగుతుంది. అండ్ ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీకు స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్, 2 ఫిజికల్ సిమ్ కార్డ్స్ మాత్రమే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. లెఫ్ట్ సైడ్ మీకు ఏం లేదు, టాప్ మీరు చూసారు అన్నట్టయితే మరొక స్పీకర్ గ్రిల్, IR బ్లాస్టర్ తో పాటు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ బై ద బై దీంట్లో మీకు 2 కలర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి ఫ్యూజన్ సిల్వర్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కలర్, మరొకటి వచ్చేటప్పటికి రేజర్ గ్రీన్ అని అంటారు. సో డిజైన్ పరంగా ఆల్రెడీ మీరు రియల్మీ 6T చూస్తున్నారు అన్నట్లయితే కనుక సేమ్. డిస్ప్లే విషయానికి వచ్చారంటే దీంట్లో మనకు వచ్చేటప్పటికి 6.78 inches కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ అనుకుంటారేమో, 1.5K డిస్ప్లే, అది కూడా మనకి 1 Hz నుంచి 120 Hz దాకా LTPO టెక్నాలజీ డిస్ప్లే అయితే ఇందులో మనకి యూస్ చేయడం జరిగింది. అండ్ బై ద బై ఇందులో మీకు వచ్చేటప్పటికి నార్మల్ రెగ్యులర్ యూసేజ్ లో చూసారు అన్నట్లయితే కనుక 1000 nits ఆఫ్ బ్రైట్నెస్, అలాగే ఒకవేళ అవుట్డోర్ కండిషన్స్ లో యూస్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక 1600 nits. ఒకవేళ మీరు కనుక డాల్బీ విజన్ లేదన్నట్లయితే HDR10 కి సంబంధించినటువంటి కంటెంట్ ని చూస్తున్నారు అన్నట్లయితే ఇది అప్ టు 6000 nits దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. ఇది చాలా పెద్ద నెంబర్, బట్ రెగ్యులర్ గా మన హ్యూమన్స్ యూస్ చేసేటప్పుడు అంటే డైలీ లైఫ్ లో యూస్ కేసెస్ లో వచ్చేటప్పటికే మీకు అంతగా పెద్దగా రిక్వైర్మెంట్ అయితే ఉండదు, అలా మీకు యూస్ చేసినటువంటి ఫీల్ కూడా అయితే ఏం రాదు. ఇది ల్యాబ్ టెస్టింగ్ కండిషన్స్ లో అని అంటున్నారు వీళ్ళు. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే 10-bit ప్యానల్ ని యూస్ చేశారు కాబట్టి మీరు HDR10 అలాగే HDR10+ లాంటి కంటెంట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెట్ఫ్లిక్స్ లో కావచ్చు, అమెజాన్ ప్రైమ్ లో కావచ్చు, వీటన్నిటిలో కూడా చూడొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ నెట్ఫ్లిక్స్ లో అయితే ప్లే అవ్వట్లేదు. మోస్ట్లీ ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి OT అప్డేట్ లో వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో డిస్ప్లే పరంగా మాత్రం డెఫినెట్లీ ఒకవేళ మీరు కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు అన్నట్లయితే యూ విల్ ఎంజాయ్ దిస్. ఇక వీడియో ఒకటే బాగుంటే సరిపోతుంది, ఆడియో కూడా బాగుండాలి కదా. ఎస్, దీంట్లో మీకు వచ్చేటప్పటికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. హైరెస్ ఆడియో, వైర్ అండ్ వైర్లెస్ సర్టిఫికేషన్ అయితే మన ముందు తీసుకొచ్చారు, సపోర్ట్ చేస్తుంది కూడా. బట్ అన్ఫార్చునేట్లీ దీంట్లో ఏ విధమైనటువంటి డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ అయితే మన ముందు తీసుకురాలేదు. అండ్ ఆడియో కూడా క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉంది. ఒకసారి ఆడియో శాంపిల్స్ అయితే వినేసేయండి.
సో విన్నారు కదా. సో ఆల్మోస్ట్ నాకు రెండిటిలోనూ సిమిలర్ అనిపించింది, 60 గానీ 6 గానీ. అండ్ ఇదే కాదు, దీంట్లో మీకు వచ్చేటప్పటికి హోలో ఆడియో అలాగే స్పీషియల్ ఆడియో సపోర్ట్, అదేనండి 360 డిగ్రీ స్పీషియల్ ఆడియో సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. ఇక దీనిలో ప్రాసెసర్ విషయానికి వద్దాం. 60 కి 6 కి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ప్రాసెసరే. వేరే ఇందులో మీకు Qualcomm Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ మనం ఇందుకు యూసుకొని రావడం జరిగింది. 8 Gen 2 ప్రాసెసర్ ఉంది చూసారా, ఆల్మోస్ట్ ఆల్ దానికి ఈక్వలెంట్ అని చెప్పొచ్చు. 95% మనకు మ్యాచ్ అవడం జరుగుతూ ఉంటుంది స్పెక్స్ విషయంలో. Antutu బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా మీకు అరౌండ్ 1.5 మిలియన్ స్కోర్ చేయడం జరుగుతుంది. CPU థ్రాటిల్ టెస్ట్ కూడా చూశాను. సో ఆల్మోస్ట్ ఆల్ 85% అబౌవ్ పెర్ఫార్మెన్స్ అయితే మనకి తీసుకొని రావడం జరిగింది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ప్రస్తుతం మీకు మిడ్ రేంజ్ లో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. డే టు డే లైఫ్ లో మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా, లాగ్ గానీ హ్యాంగ్ గానీ లేకుండా ప్రాపర్ గా మీరు దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. సో గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక, గేమింగ్ సెంట్రిక్ గా ఒకవేళ మీరు మోడరేటర్ కన్నా ఎబోవ్ గా ఆడగలరు అని అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ ఇదైతే హ్యాండిల్ చేయగలదు. అండ్ ఇందులో మీకు విర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. అప్ టు 12 GB దాకా మీరు విర్చువల్ ర్యామ్ సపోర్ట్ తోటి ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. అదేనండి ఇంటర్నల్ స్టోరేజ్ ద్వారా మనం ఎక్స్పాన్షన్ చేసుకోవడం. అండ్ అప్ టు 27 యాప్స్ దాకా మల్టీ టాస్కింగ్ లో మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా, రీఫ్రెష్ అవ్వకుండా వాటిని అయితే యూజ్ చేసుకోగలరు. దీంట్లో మనకి Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ దీంట్లో మరొక 3 మేజర్ అప్గ్రేడ్స్ అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తారంట. అండ్ దీంట్లో మనకి డిఫాల్ట్ గా గూగుల్ డైల్ అనే ప్రొవైడ్ చేస్తారు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యాప్ స్టోర్ లోకి వెళ్ళి ఓ డైల్ అని డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ అవతల వాళ్ళకి నోటిఫికేషన్ లేకుండా మీరు గనక కాల్స్ ని రికార్డ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే. అండ్ దీంట్లో బ్లాట్వేర్ ఉంది అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక, ఎస్ రెగ్యులర్ గా వాడేటువంటి యాప్స్ ఉన్నాయి. లైక్ ఫేస్బుక్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, స్నాప్చాట్ కావచ్చు, మింత్రా కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు. ఇవి యూస్ఫుల్. బట్ వాటిని కూడా రిమూవ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇవేం చిన్న మిడ్ రేంజ్ లేదన్నట్లయితే కనుక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్ కాదు. సో కాస్ట్ కటింగ్ తగ్గించుకొని అక్కడ ఏం చేసుకోవడం అంటే, సో వీటిని కూడా రిమూవ్ చేసేసి కంప్లీట్లీ బ్లాట్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ని ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే UFS 4.0 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. ప్రీవియస్లీ కూడా వీళ్ళు Realme 6T లో మొబైల్ ఫోన్ లో కూడా బేస్ వేరియంట్ ఏదైతే ఉందో UFS 3.1 తో తీసుకొచ్చారు. బట్ రెగ్యులర్ గా లాంచ్ అప్పుడు ఇట్లాంటప్పుడు కూడా వీళ్ళు ఎక్కడ దీన్ని అయితే డిస్కస్ చేయలేదు. ఒకవేళ మీరు కనుక ఈ మొబైల్ ఫోన్స్ ని పర్చేస్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక వన్స్ బిఫోర్ పర్చేసింగ్ ఈవెన్ మీరు ఫ్లిప్కార్ట్ లో కొంటున్నా, అమెజాన్ లో కొంటున్నా, ఒకసారి మీరు అఫీషియల్ వెబ్సైట్ లో కూడా వెళ్ళి అయితే వెరిఫై చేసుకోండి. ఎందుకంటే తీరా మీరు పర్చేస్ చేసిన తర్వాత UFS 4.0 అని చెప్పి UFS 3.1 వస్తే బాగుండదు కదా. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మరి యాజ్ ఆఫ్ నో అయితే వీళ్ళు UFS 4.0 అని అన్నారు. బట్ బేస్ వేరియంట్ ఏమైనా తెస్తారేమో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక అందులో బ్యాటరీ అండ్ ఛార్జింగ్ టెక్నాలజీస్ విషయానికి వచ్చారంటే ఇందులో మనకి 5500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 120 watts కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేయడంతో పాటు మనకి ఫాస్ట్ ఛార్జర్ ని కూడా బాక్స్ లోనే ప్రొవైడ్ చేశారు. 0 to 100% మీకు అరౌండ్ 40 minutes లో మీకు ఫుల్ ఛార్జ్ అవడం జరుగుతుంది. అండ్ 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ కాబట్టి మీరు ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా కానీ ఏ డే ఆరామ్సే మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. అరౌండ్ 6.5 hours నుంచి 7 hours దాకా మీకు స్క్రీన్ ఆన్ టైం. బట్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఏ విధమైనటువంటి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ కానీ లేదా రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ కానీ మనకి ప్రొవైడ్ చేయలేదు. సో ఈ బడ్జెట్ లో తీసుకొస్తున్నారు కాబట్టి దగ్గర నాకు తెలిసినంత వరకు అయితే దీన్ని వీళ్ళు అరౌండ్ 35 దాకా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఈవెన్ వీళ్ళు వైర్లెస్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇదే బ్యాటరీ టెక్నాలజీలో వీళ్ళు ఇంకోటి చెప్తుంది ఏంటి అంటే, దీంట్లో ఏని చాలా బాగా యూటిలైజ్ చేసాం. అకార్డింగ్ టు మీ యూసేజ్ ని బేస్ చేసుకుని అలాగే మీరు రీఛార్జ్ చేసేటువంటి ప్రాసెస్ ని బేస్ చేసుకుని ఇందులో ఉన్నటువంటి బ్యాటరీని చాలా సేఫ్ గా ఛార్జ్ చేస్తుందంట. అప్రాక్సిమేట్లీ 1600 times. యూజువల్ గా మనకు వచ్చేటప్పటికే 800 to 1000 times రీసైక్లింగ్ ఉంటుంది, అంటే రీఛార్జ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ. సో దీంట్లో 1600 times మీరు రీఛార్జ్ చేసినా కానీ ఇంకా స్టిల్ బ్యాటరీ అనేది 80% దాకా మీకు దాని లైఫ్ అనేది రావడం జరుగుతుంది అని చెప్పి బ్రాండ్ అయితే చెప్తుంది. సో ఏఐని రెగ్యులర్ గా మనం వేరే వాటికి వాడుతుంటాం, వీళ్ళు దీనికోసం యూటిలైజ్ చేశారు. అండ్ ఫ్యూచర్ లో మరిన్ని ఏ ఇంటిగ్రేషన్స్ కూడా మీకు ఈ ప్రాసెసర్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు OTA అప్డేట్ ద్వారా మనకు పుష్ చేస్తారంటున్నారు. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే ఎస్ దీంట్లో మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ తో పాటు మనకు వైఫై అలియన్స్ 6 అండ్ బ్లూటూత్ 5.4 IR బ్లాస్టర్ ఇచ్చారు. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ ను కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఇది ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్ కాబట్టి దీంట్లో మనకి అన్ని సెన్సార్స్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు NFC ని కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇంట్రెస్టింగ్ గా దీంట్లో మనకు వచ్చేటప్పటికే SN220T అనే ఒక సెక్యూరిటీ చిప్ అయితే మనం తీసుకొచ్చారు. బేసిక్ గా దీని వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే ఫైల్స్ అన్ని కూడా ఎన్క్రిప్షన్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కావచ్చు, మీ పాస్వర్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇందులో ఉండేటువంటి ఈ NFC ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ చిప్ లోనే మనకి ఉండడం జరుగుతుంది. సో దట్ మనకి క్లౌడ్ కి ఎలాంటి డేటా అనేది షేర్ అవ్వదు. అండ్ అట్ ద సేమ్ టైం ఫోన్ హ్యాక్ అయినా కానీ మన డేటా అనేది సేఫ్ గా ఉండడం జరుగుతుంది, అన్లెస్ అండ్ అంటిల్ ఈ మొబైల్ ఫోన్ డ్యామేజ్ అయితే తప్ప. సో ఈ సెగ్మెంట్ లో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అంటే ఇవాళ రేపు మనకి మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ కూడా బ్రాండ్స్ కొంచెం మనకి సెక్యూరిటీ పరంగా ఆలోచిస్తున్నాయి అనుకోవచ్చు. బట్ ఇన్ని ఇచ్చారు కానీ దీంట్లో నాకు ఈ సిమ్ సపోర్ట్
సపోర్ట్ ని కూడా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇవాళ రేపు మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ అన్ని కూడా అండ్ ప్రతి ఒక్క యూజర్ కూడా ఈ సిమ్ దాని యూస్ కేసెస్ అనేవి కూడా అర్థమైపోయినాయి కాబట్టి సో ఈ సిమ్ ప్రొవిజన్ కూడా ఇందులో తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ ఇవే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికి 13 5G బ్యాండ్స్ ను కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ దీంతో పాటు జియో అలాగే ఎయిర్టెల్ రెండిట్లోనూ నేను 5G ఇంటర్నెట్ స్పీడ్స్ ను కూడా టెస్ట్ చేశాను. యాజ్ పర్ నా ఏరియాలో వచ్చేటప్పటికి 350 to 400 Mbps స్పీడ్ దాకా రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ 5G ఇంటర్నెట్ స్పీడ్స్ ని ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక దీనిలో మనకి ఏఐకి సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు ఏదైనా వాట్సాప్ స్టేటస్ చూస్తున్నారు, అది పిక్చర్ అయి ఉన్నట్లయితే కనుక జస్ట్ దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు హోల్డ్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే కనుక క్రాస్ యాప్స్ మీద మనం షేర్ చేసుకునేటువంటి విధంగా, ఈవెన్ ఇంతే కాదు ఇంకేమన్నా యాప్స్ ఉన్నా కానీ ఆటోమేటిక్ గా మనకి ఈ విధంగా రొటేట్ అవడం జరుగుతుంది. అంటే మనకి మెసేజెస్ లో కావచ్చు లేదా గూగుల్ లెన్స్ లో కావచ్చు, జస్ట్ దాని దగ్గర డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారు అన్నట్లయితే గూగుల్ లెన్స్ లో ఇది అనాలిసిస్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది. బేసిక్ డీటెయిల్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంతో పాటు ప్యారలల్ గా వీళ్ళు మనకి మ్యాజిక్ ఎరైజర్ అనేటువంటి ఫీచర్ కూడా తీసుకొచ్చారు. ఆల్రెడీ మనం ఇది చాలా మొబైల్ ఫోన్స్ లో మనం చూసే ఉన్నాం. జస్ట్ సింపుల్ గా మీరు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్ళి ఏఐ ఎరైజర్ సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే ఎక్కడెక్కడ మీకు ఏమేం కావాలి ఏమేమి రిమూవ్ చేయాలో చూసుకున్నారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా అక్కడ ఆ సర్కిల్ లో దానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఇది రిమూవ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా. సో ఈ ఏఐ ఎరైజర్ ఫీచర్ ని మన ముందు తీసుకొచ్చారు. ఇక ఇంతే కాదు, ఒకవేళ మీరు ఎప్పుడన్నా లో లైటింగ్ లో వీడియోస్ ని కనుక రికార్డ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఇందులో ఉండేటువంటి ఏఐ ఏదైతే ఉందో మరింత కొంచెం బెటర్ గా ఆప్టిమైజ్ చేస్తూ మీరు వీడియోస్ ని రికార్డ్ చేసుకునేటువంటి ఫీచర్ అయితే క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. అంతే. రేర్ కెమెరా కాన్ఫిగరేషన్ చూసారు అన్నట్లయితే ప్రైమరీ సెన్సార్ సోనీ లిటియాకి సంబంధించినటువంటి 808 సెన్సార్ అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో మీకు లో లైటింగ్ లో అలాగే నేచురల్ గా రెగ్యులర్ గా మీరు క్యాప్చర్ చేసేటువంటి ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో ఫెంటాస్టిక్, డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది, ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇదే ప్రైమరీ సెన్సార్ ద్వారా మీరు వచ్చేటప్పటికే 2x దాకా మీకు ఇన్ సెన్సార్ జూమ్ ని మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ 4x లో వచ్చేటప్పటికి మనకి డిజిటల్ జూమ్ అండ్ అప్ టు 20x దాకా మీరు డిజిటల్ జూమ్ లోకి అయితే తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ పర్వాలేదు 20x లో కూడా డీటెయిలింగ్ అంతంత మాత్రంగానే ఉంది. బట్ ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత ఆఫ్టర్ ప్రాసెసింగ్ పర్వాలేదు, డీటెయిలింగ్ అయితే బానే ఉంది. ఇక దీంట్లో మరొక 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి టెలిఫోటో లెన్స్ ని మన ముందు తీసుకొచ్చారు. ఇది సామ్సంగ్ JN5 సెన్సార్ ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ముఖ్యంగా ఒకవేళ మీరు పోర్ట్రేట్ లో 2x లో ఫోటోగ్రాఫ్స్ ని క్యాప్చర్ చేస్తున్నప్పుడు ఎడ్జ్ డిటెక్షన్ కి ఇట్లాంటి వాటన్నిటికి ఇది చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ పోర్ట్రేట్ లో 1x లో వచ్చేటప్పటికే నాకు బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్ సపరేషన్ దగ్గర కొంచెం స్ట్రగుల్ అవుతుంది. సో ఇది కూడా వీళ్ళు మేబీ ఫ్యూచర్ వచ్చేటువంటి ఓటీ అప్డేట్ లో రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ కలర్స్ మాత్రం పంచిగా మనకు రావడం జరుగుతుంది. మరొకటి వచ్చేటప్పటికే టెలిఫోటో లెన్స్. సో ఇది టెలిఫోటో లెన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు, బట్ మరి అంత హై ఎండ్ అయితే కాదు, నార్మల్ గా అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ మరొక 8 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. సో కెమెరా డిపార్ట్మెంట్ లో కంపేర్ టు 60 కన్నా కానీ ఇందులో మనకు వచ్చేటప్పటికి అప్గ్రేడ్ జరిగినాయని తెలుసుకోవచ్చు. ఈవెన్ సెన్సార్ కూడా మనకి సోనీకి సంబంధించినటువంటి లిటియా బెటర్ సెన్సార్ అయితే మనకి ఇందులో యూజ్ చేయడం అయితే జరిగింది. వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో రేర్ మీరు 4K 30 అలాగే 60 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 4K 30 FPS వీడియో రికార్డింగ్ అయితే తీసుకొచ్చారు. ఫైనల్లీ బ్రాండ్స్ ఆర్ హియరింగ్. ఎందుకంటే ఆల్మోస్ట్ 35,000 రూపీస్ పెట్టి మనం ఎప్పుడన్నా వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటున్నాం, ఫ్రంట్ నుంచి వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటున్నాం అన్నట్లయితే అట్లీస్ట్ 4K వీడియో రికార్డింగ్ అయితే ఇవాళ రేపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. ఎనీవే దీంట్లో 4K 30 ఇచ్చారు, బట్ 60 కూడా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, మీకు బెటర్ డిస్ప్లే తో పాటు బెటర్ కెమెరా, ముఖ్యంగా లో లైటింగ్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఫెంటాస్టిక్, ఏతో పాటు 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 120 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. సో ఇలాంటి కొన్ని ఫీచర్స్ అన్ని యాడ్ చేశారు కాబట్టి ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో డూ కన్సిడర్. బట్ నన్ను అడిగితే కనుక దీని ప్రైసింగ్ అరౌండ్ 30,000 రూపీస్ తీసుకొచ్చారు అన్నట్లయితే కనుక బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇంకా దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటన్నిటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.